ఈ రోజు మనందరం కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మన తటవర్తి వెంకటస్వామి గారి యొక్క కుటుంబ సభ్యులమ్మ. ముందుగా వెంకటస్వామి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా గీతామయ్య వృద్ధుల మరి బాలభవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు తటవర్తి వెంకటస్వామి గారి యొక్క 2వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మీ అందరూ కూడా ఆహారాన్ని అందించజరుగుతుంది. తటవర్తి వెంకటస్వామి గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. తటవర్తి వెంకటస్వామి గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుచున్నాను. అందరినీ మరొక్కసారి తటవర్తి వెంకటస్వామి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడి మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ వెంకటస్వామి గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు. గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తటవర్తి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమం చేయడానికి మనకి సహకరించినటువంటి మన కావలి గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యురాలైనటువంటి శ్రీ పబ్బిశెట్టి రాజేశ్వరి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా కావలి గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ వేమూరి గాయత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి అదేవిధంగా కావలి గ్రీన్ హ్యాండ్స్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.